హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నేను మీ సాయి కుమార్. ఇవాళ వీడియో ఏంటంటే, మా ఫ్రెండ్ ఒకటి అడిగాడు ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా అప్డేట్ చేసుకోవాలని అని చెప్పి. వాడికైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అడ్రస్ అయితే చేంజ్ అయిపోయాను, అడ్రస్ అయితే చేంజ్ అయితే అయిపోయింది. సో వాడు చెప్పాడు అనమాట, ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో పెట్టరా, కొంచెం చాలా మందికి ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకి అని చెప్పి అన్నాడు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం క్లియర్గా ఆధార్ కార్డ్ అడ్రస్ని మనం ఇంట్లో కూర్చొని ఎలా అప్డేట్ చేసుకోవాలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. వీడియో స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ల్యాప్టాప్లో అయితే చెప్తున్నాను. ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి, ఆధార్ మెయిన్ వెబ్సైట్. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. దాని ద్వారా కూడా మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేయగానే మనకి లాగిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో దీనికి మనకు కావాల్సింది ఆధార్ నెంబరు, కింద ఇచ్చిన క్యాప్షా అయితే ఎంటర్ చేయాలి. సో నేను ఆధార్ నెంబర్ని క్యాప్షన్ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఈ ప్రాసెస్ మొబైల్లో కూడా చేయొచ్చు. సో నాకు ల్యాప్టాప్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూపించడానికి అని చెప్పి నేను ల్యాప్టాప్లో ట్రై చేస్తున్నాను వీడియో చేయడానికి మీకు. సో మీ ఆధార్ నెంబరు క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీని క్లిక్ చేయండి. మీ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. అది కొంచెం టైం పట్టుద్ది ఓటీపీ రావడానికి. కంగారు పడకండి, ఆధార్ వెబ్సైట్ గురించి మనకు తెలిసిందే కదా, నిదానంగా అయితే ఓటీపీ వస్తుంది. కంగారు పడకుండా ఓటీపీ వచ్చిన తర్వాత నీట్గా ఓటీపీని ఎంటర్ చేసి కింద మనకి లాగిన్ అనే బటన్ ఉంది కదా, ఆ లాగిన్ క్లిక్ చేశారంటే హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. హోమ్ పేజ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయినాక చూద్దాము. సో నేనైతే ఓటీపీని అయితే ఎంటర్ చేశాను, లాగిన్ అయ్యాను. సో అది మెయిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆధార్ మెయిన్ పేజ్కి రీడైరెక్ట్ అయింది. సో ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఒకటే, ఇక్కడ అడ్రస్ అప్డేట్. ఇవాళ వీడియో ఏంది, ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలన్నది. సో అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత మనము విత్ ప్రూఫ్, వితౌట్ ప్రూఫ్ అని 2 ఉంటాయి. సో ఇవాళ మనం విత్ ప్రూఫ్తోనే వెళ్తాము. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రూఫ్ని పెట్టి ఆ అడ్రస్కి ఆ అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కి చేంజ్ చేయాలని చెప్పాలి కాబట్టి, సో మనకి విత్ ప్రూఫ్ అనేది కావాలి మనకి. సో విత్ ప్రూఫ్ని క్లిక్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి కింద స్టెప్స్ ఉన్నాయి 1 2 3 4 5 అని చెప్పి, ఇవన్నీ నీట్గా చదువుకోండి. సో నేను ఇక్కడ ప్రొసీడ్ టు అప్లోడ్ ఆధార్ అని చెప్పి క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి 4th ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది, అడ్రస్ అని చెప్పి, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇంకో పేజ్కి అవుతుంది. సో ఇక్కడ మనకి కరెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి, మనం కరెంట్ ఉన్న అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దీని నుంచి మనం ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి మారింటాము, సో లెట్ సపోజ్ వేరే దగ్గరికి ఎక్కడైనా మారింటాం కదా, ఆ అడ్రస్ ఇక్కడ కేర్ ఆఫ్ అని ఉంది కదా, అక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. లైక్ ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వాళ్ళు అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి, లేడీస్ అయితే. సో ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ మనకు తెలిసినట్టే కదా, హౌస్ నేము, ల్యాండ్ మార్కు, పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మ్యాక్సిమం ఫీల్డ్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి. సో ఇక్కడ మాన్యువల్ అప్డేట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది చూడండి మనకి, ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఏదో ఒక డాక్యుమెంట్ అనేది మనం అప్డేట్ చేయాలన్నమాట. సో ఈ లిస్ట్లో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. పాస్పోర్ట్ అని చెప్పి, బ్యాంక్ అకౌంట్, ఎలక్ట్రికల్ బిల్లు, చాలా ఉన్నాయన్నమాట, ఓటర్ ఐడి సారీ. సో చాలా ఉన్నాయి. ఏదో ఒక డాక్యుమెంట్ని మీరు రెఫరెన్స్గా పెట్టుకొని మాన్యువల్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సో పాస్పోర్ట్ ఏదైతే అది మీ ఇష్టం, ఏదైతే అది ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో మీకు ఏది సూటబుల్ అయితే ఆ డాక్యుమెంట్స్ని మీరు క్లిక్ చేస్తే కింద నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మిడిల్లో మనకి ప్రివ్యూ అని ఉంది కదా, అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ నాకైతే అవసరం లేదు. సో మా ఫ్రెండ్ గారికి చేసేటప్పుడే నేను వీడియో చేసింటే సరిపోయాను. సో ఇక్కడ మీకోసం చెప్పడానికి నేను ఇలా చేస్తున్నాను. సెకండ్ ఆప్షన్ ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేసుకోవాలి మనం. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెప్పి మొత్తం చెక్ చేసుకొని, సో లాస్ట్లో మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేస్తే పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది. సో ఇక్కడ నేను నార్మల్గా ట్రై చేద్దాం ఒకసారి, ఏదో డమ్మీ అడ్రస్ ఇచ్చి మీకు చూపించడానికి. సో సంథింగ్ నేను ఇస్తున్నాను. ఇక్కడ ఏదో నాకు నోటికి వచ్చింది ఇచ్చేస్తున్నాను. చూడండి, శ్రీదేవి స్ట్రీట్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. సో మీకు చూపించడానికి ప్రాసెస్ చేస్తా లాస్ట్ వరకు. అయితే లేదు ఏదన్నా ఉంటే మాత్రం నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను వీడియోలోనే. సో తిరుపతి సంథింగ్ ఏదో పిన్ కోడ్ ఇచ్చేస్తా, ఇక్కడ తిరుపతి పిన్ కోడ్ అది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఫీల్డ్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి. చూడండి కింద స్టేట్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆంధ్రప్రదేశ్, తిరుపతి సంథింగ్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ నాకు తెలిసి ఇది అవ్వదు అనుకుంటా, ఎందుకంటే మనం మాన్యువల్గా ఏదో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి పోతుంది. సో మీకైతే ప్రాసెస్ అర్థమై ఉంటుంది కదా. సో ఇక్కడ వరకు వచ్చి మాన్యువల్గా మీరు ఏదో ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ప్రివ్యూలోకి వెళ్ళద్ది.
ప్రివ్యూలో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇవ్వండి. సో లాస్ట్కి పేమెంట్కి వెళ్తుంది. మీరు పేమెంట్లో ₹50 అయితే పే చేయాలి. ₹50 పే చేస్తేనే సో మీకు ఆధార్ అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది. ₹50 మీరు పేటీఎం నుంచి కానీ, ఫోన్పే యూపీఐ నుంచి కానీ, ఏదో ఒక యూపీఐ నుంచి కానీ మీరు చేయొచ్చు. ₹50 సెండ్ చేసిన తర్వాత సో మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఐడి అయితే వస్తుంది. ఆ ఐడి మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది, మెయిల్ ఐడికి కూడా వస్తుంది. సో వితిన్ 24 అవర్స్లో మీ ఆధార్ అడ్రస్ అప్డేట్ అయిపోయిందని చెప్పి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు లైక్ సేమ్ మళ్ళీ ఆధార్ సైట్కి అయితే వచ్చి మీరు మీ అడ్రస్ అయితే చేంజ్ అయిందా లేదైతే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. వీడియో రన్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ గైస్, నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నేను పెట్టే వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని చెప్పండి గైస్. సో ఇలా మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వచ్చి చాలా వీడియోస్ చేయగలుగుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.